Hello everyone, this is Manjula from Simply Manjula. I am back with another review video of Agni Pariksha 2, episode 10, Strong versus Weak Battle అనేది ఈరోజు థీమ్ అండ్ ఈరోజు శ్రీముఖి కొన్ని న్యూస్ తో వచ్చాను అండ్ ఆల్రెడీ ఆరుగురు చేతిలో ఫైర్ కార్డ్స్ ఉన్నాయి. వాళ్ళ చేతిలో ఒక పవర్ ఉంది. అలాగే ఎల్లో కార్డ్స్ ఉన్నాయి జ్యూరీ దగ్గర. ఈరోజు చాలా రసవత్తరంగా గేమ్ మారబోతుంది అనేసి అండ్ జ్యూరీ వస్తారు. వాళ్ళు ఎల్లో కార్డ్స్ ఇచ్చైనా నేను నవదీప్ కొంచెం ప్లే చేస్తా ఉంటాడు. బట్ యాక్చువల్ గా నవదీప్ దగ్గర లేదు ఆ కార్డు ఆల్రెడీ మనకు తెలుసు అభిజిత్ దగ్గర ఉంటుందనేసి. అండ్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అడ్వైస్ ఇస్తా ఉంటారు కంటెస్టెంట్స్ కి. అండ్ అండ్ ఏంటంటే అవధిక్ మీరే మీకు బలం, మీరే మీకు బలహీనత అండ్ ఆలోచించి డెసిషన్ తీసుకోవాలని. అండ్ మనకి టాస్క్ చూడటానికి ఒకలా కనిపిస్తాయి కానీ లోపల ఇన్నర్ థింగ్ డిఫరెంట్ గా ఉంటుంది అనేసి అభిజిత్ అంటాడు. అండ్ ఇక్కడ రాజకుమారికి ఫైర్ కార్డ్ ఈ రోజే వాడుకోవాలి, రివర్స్ ద డెసిషన్ అనేది. అండ్ నెక్స్ట్ డేకే దానికి వ్యాలిడిటీ లేదని చెప్తారు. ఈ రోజే వాడుకోవాలని చెప్తాడు. అండ్ ఇక్కడ ఇక్కడ ఈ రోజు గేమ్ రూల్స్ ఏంటంటే రెండు టీమ్స్ గా డివైడ్ అవుతాయి, స్ట్రాంగ్ టీమ్ అండ్ వీక్ టీమ్ అనేసి. అండ్ అందులోంచి స్ట్రాంగ్ టీమ్ లోంచి ఒక బెస్ట్ ప్లేయర్ ని తీసుకొని ఓట్ అపీల్ చేసే అవకాశం వాళ్ళకి ఉంటుంది అని. అండ్ ఆల్సో ఇంకొకళ్ళు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని జ్యూరీ నుంచి సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి ఓట్ అపీల్ ఉంటుందని. అండ్ జస్ట్ ఫర్ ఏ ట్రయల్ లాగా మిథిలేష్ కి అండ్ ఆల్సో రోహిత్ కి ఆర్మ్ రెజ్లింగ్ జరుగుతుంది. అందులో రోహిత్ ఒక మాట అయితే చెప్పుకోవాలి, రోహిత్ అండర్ డాగ్, డెఫినెట్లీ ఫిజికల్ గేమ్స్ లో అండర్ డాగ్ రోహిత్. అండ్ రోహిత్ చాలా కామ్ గా క్వైట్ గా ఉన్నాడు. దిస్ ఇస్ ద టైమ్, దట్ ఈస్ ద బెస్ట్ యాటిట్యూడ్ అండ్ బెస్ట్ వే ఆఫ్ ప్లేయింగ్. టైం వచ్చినప్పుడు అంటే ఎవరి వే ఆఫ్ గేమ్స్, ఎవరి వే ఆఫ్ ప్రజెంటింగ్ దెమ్సెల్ఫ్, ఇట్ డిపెండ్స్ ఇండివిజువల్ డెసిషన్. అది మనం ఏం చెప్పలేము విచ్ ఇస్ బెస్ట్ విచ్ ఇస్ నాట్ గుడ్ అనేది వీ కెనాట్ కామెంట్. అండ్ రోహిత్ మాత్రం డెఫినెట్లీ ఫిజికల్ గేమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. మనం ఇంతవరకు ఫిజికల్ స్ట్రెంగ్స్ లో చూసాం మనము. అండ్ అండ్ స్ట్రాటజీ కూడా ప్లే చేశాడు. సో బోత్ ఉన్నాయి రోహిత్ దగ్గర. రోహిత్ విల్ బి స్ట్రాంగ్ ప్లేయర్ అండ్ డెఫినెట్లీ బిగ్ బాస్ 10 కి మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ బిగ్ బాస్ 10 రోహిత్ అని మాత్రం మనకు అనిపిస్తుంది. అండ్ అండ్ గర్ల్స్ లో సృష్టికి అపూర్వ జరిగినప్పుడు సృష్టి ఈజీగా అపూర్వాన్ని ఓడించేసింది. అండ్ ఇక్కడ రెడ్ టీమ్ ఇండికేట్ స్ట్రాంగ్ టీమ్ అండ్ బ్లూ టీమ్ ఇండికేట్స్ వీక్. అండ్ గాయత్రిని సంచాలకుగా చేశారు. బాయ్స్ అండ్ గర్ల్స్ ని డివైడ్ చేసేసారు. ఎనీవే తర్వాత షటిల్ అయిపోతారు, తర్వాత మిక్స్ అయిపోతారు. బట్ మనకి యాక్చువల్ గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ మాత్రం వాళ్ళు డివైడ్ చేసినప్పుడు గర్ల్స్ బాయ్స్ ని ఆ మ్యూజికల్ చైర్స్ ఆడినప్పుడు ఒకటే ఒక చైర్ ఉంటుంది. ఫస్ట్ కాంటాక్ట్ అయిన వాళ్ళనే యూనో ఆ రౌండ్ విన్నర్ గా సెలెక్ట్ చేస్తారు. బట్ యూజువల్ గా లాస్ట్ వరకు ఎవరు ఉంటారో దాని మీద అంటారు. బట్ ఇది ఫస్ట్ టైం మనం చూస్తున్నాం, ఇక్కడ ఫస్ట్ కాంటాక్ట్ చేసిన వాళ్ళని విన్నర్ గా అనౌన్స్ చేస్తారు. వాళ్ళు స్ట్రాంగ్ టీమ్ లోకి వెళ్తారు. అండ్ వాళ్ళు ఆ టీమ్ లో ఉన్న వీక్ టీమ్ ని తీసుకెళ్లి వీక్ టీమ్ లోకి పంపిస్తారు. ఇలా ప్రతి రౌండ్ కి ఒకళ్ళు స్ట్రాంగ్ అవుతారు, ఒకళ్ళేమో వీక్ అవుతారు. అలా అలా జరుపుకుంటూ స్ట్రాంగ్ వాళ్ళందరూ స్ట్రాంగ్ టీమ్ లోకి వెళ్తారు, వీక్ వచ్చిన వాళ్ళందరూ వీక్ టీమ్ లోకి వెళ్తారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీక్ టీమ్ లోకి 8 మెంబర్స్ అయ్యారు, స్ట్రాంగ్ టీమ్ లోకి 7 మెంబర్స్ అయ్యారు. బట్ ఈ స్ట్రాంగ్ టీం వాళ్ళు వెళ్ళి వీక్ టీమ్ లోంచి ఒకళ్ళకి ఎల్లో కార్డ్ ఇచ్చి గేమ్ లోంచి వాళ్ళని పక్కన కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు గాయత్రికి ఇస్తారు. దట్ ఈస్ వ్యాలిడ్, డెఫినెట్లీ రైట్ డెసిషన్, బికాస్ తను గివ్ అప్ ఇచ్చింది. అండ్ ఆల్సో ఇప్పుడు జరిగిన మ్యూజికల్ దాంట్లో కూడా తను సరిగ్గా ఆడలేదు కాబట్టి వాళ్ళు గాయత్రికి ఇచ్చారు. దట్స్ ఓకే. అండ్ ఇప్పుడు ఫైనల్లీ చాలా రౌండ్స్ లో అయిపోయినాక మనకి ఇక్కడ వీక్ టీమ్ లోకి అపూర్వ, గాయత్రి, బాగి, హేమంత్, రామకృష్ణ, చరణ్ అండ్ ప్రియా అండ్ దీపక్ వెళ్తారు. స్ట్రాంగ్ టీమ్ లోకి శాలిని, రాజకుమారి, అమన్, సృష్టి, ఝాన్సీ, మిథిలేష్, రోహిత్ వీళ్ళు స్ట్రాంగ్ టీమ్ లోకి వెళ్ళారనమాట.
అండ్ ఇక్కడ చాలా రౌండ్స్ జరిగినప్పుడు కొంత కాన్‌ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయి. కొంత ఆర్గ్యుమెంట్స్ అయితే డెఫినైట్‌లీ జరిగాయి. అది మెయిన్‌గా చెప్పుకోవాల్సింది అపూర్వ అండ్ అమన్‌కి జరిగిన ఆర్గ్యుమెంట్. అండ్ అమన్ చాలా అగ్రెసివ్ అయిపోయాడు. అండ్ ఆల్సో హీ ఈవెన్ ఫ్యూ వర్డ్స్ అయితే వదిలేశాడు. షట్ అప్ అన్నది. వెదర్ ఇట్స్ అబ్యూజివ్ కాకపోవచ్చు, ఫౌల్ లాంగ్వేజ్ కాకపోవచ్చు, బట్ స్టిల్ హీ కెనాట్ డిస్‌రెస్పెక్ట్ ద ఫెలో కంటెస్టెంట్. అది అయితే దానికైతే అక్కడ ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు. జ్యూరీ అయితే ఎలాంటి కామెంట్ చేయలేదు. అండ్ అండ్ అపూర్వ ట్రై చేస్తుంది డిఫెండ్ చేసుకోవడానికి, బట్ చేసుకోలేదు. అంత ఎక్కువగా చేసుకోలేదని నాకు అనిపించింది. బికాస్ అమన్ చాలా ఇదిగో ప్రౌడ్ గా ఆర్ చాలా యాటిట్యూడ్ తోటి, ఈగో తోటి ముందుకు సాగిపోయాడు అనిపించింది. బట్ తను యాక్చువల్ చెప్పాలి అంటే తను ఆడాడు. బట్ అక్కడ డెసిషన్స్ మిస్టేక్ వల్ల తనకి అన్నెసరిగా ఫేవరెటిజం చేస్తున్నట్టు అనిపించిందని ఫెలో కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటున్నారని అన్నారు. సో వ్యాలిడ్ అయి ఉండొచ్చు బికాస్ అమన్ చాలా స్ట్రాంగ్ గా ఆడాడు కాబట్టి సో తను అది తీసుకోలేకపోయాడు అనమాట. సో హీ హాస్ హిస్ వ్యాలిడ్ పాయింట్ ఎనీవే. బట్ ఆ ఆర్గ్యుమెంట్ అయితే చాలా ఆ మంచిగా అనిపించలేదు అమన్ గురించి. బట్ అది ఒకటైతే మనం డెఫినెట్లీ చెప్పొచ్చు. అమన్ గోయింగ్ ఫార్వర్డ్, he is also a definite candidate, most eligible candidate for Big Boss 10 కి. అండ్ తనకున్న క్వాలిటీస్ కి, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కి, డిఫెండ్ చేసుకున్న స్కిల్స్ కి he will have a very strong థింగ్ ప్రెజెన్స్ ఉంటుంది స్క్రీన్. అండ్ ఆల్సో స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకుంటాడు. ఆర్గ్యుమెంట్స్ లోకి చాలా ఇన్వాల్వ్ అవుతాడు. గొడవలు పెట్టుకుంటాడు, అరిచేస్తాడు. అండ్ ఫిజికల్ గా కూడా అవుతాడని ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇక్కడే అగ్ని పరీక్ష స్టేజ్ మీద చాలా ప్రూవ్ చేసేస్తున్నాడు అమన్. అండ్ ఇంకా ఫైనల్లీ ఎనీవే ఈ గేమ్స్ అంతా అయిపోయేసరికి రెడ్ టీమ్ బ్లూ టీమ్ డిసైడ్ అయిపోతుంది అందులోంచి. ఆమ్, ఇక్కడ రాజకుమారి ఇప్పుడు తన స్ట్రాటజీ తోటి ఆల్రెడీ తను ఒక డెసిషన్ ఒక ఐడియాతో ఉంది. లైక్ రివర్స్ ద డెసిషన్ అన్న కార్డు తనకు ఉంది కాబట్టి ఏ స్టేజ్ లో ఉన్నా లైక్ ఎవరు తీసుకున్న డెసిషన్ అయినా తను రివర్స్ చేసుకునే ఛాన్స్ తనకు ఉంది అనుకొని తను ఆ కార్డ్ ని వాడకుండా పెట్టుకుంది. సో ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ లైక్ విత్ లైక్ రోహిత్ స్ట్రాంగ్ టీమ్ లీడర్ కాబట్టి తను టీమ్ లోంచి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ని తీసుకొని ఎయిదర్ అతను కూడా కోర్ట్ అప్పీల్ చేసుకునే అవకాశం తనకు కూడా ఉంది. లైక్ ఆయన యూజ్ చేసుకోకూడదు అన్న రూల్ అయితే లేదు. తను కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ తను సృష్టికి ఇచ్చాడు బికాస్ సృష్టి ఆల్సో ఒక స్ట్రాంగ్ ప్లేయర్. తను కూడా చాలా సపోర్ట్ చేసింది టీమ్ కి. సో టీమ్ సక్సెస్ కి తన తన వంతు, తన షేర్ కూడా, తన ప్రజెన్స్ కూడా చాలా ఉంది. తన ఎఫర్ట్స్ కూడా చాలా ఉన్నాయి అన్న ఉద్దేశంలో తనకి ఇచ్చారు. బట్ ఇక్కడ రాజకుమారి స్మార్ట్ గా, క్లవర్ గా ఆ డెసిషన్ ని రివర్స్ చేసి తను ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని తను చేయించింది. లైక్ రాజకుమారికి ఫస్ట్ మెంబర్ టాప్ 15 లోకి వెళ్ళింది. అండ్ ఫస్ట్ తనకి ఫైట్ కార్డ్ వచ్చింది అండ్ ఫస్ట్ ఓట్ అప్పీల్. సో ఐ థింక్ రాజకుమారి ఈజ్ ఆల్సో డెఫినెట్లీ బిగ్ బాస్ 10 కి ఎలిజిబుల్ క్యాండిడేట్. వర్త్ షీ డిజర్వ్స్ దేర్. అండ్ తన ఓట్ అప్పీల్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ లైక్ క్లియర్, క్రిస్టల్ క్లియర్. తను చెప్పాల్సిన మాటలు చాలా స్ట్రాంగ్ గా ఆల్రెడీ నేను ప్రూవ్ చేసుకున్నాను. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ నన్ను సపోర్ట్ చేస్తూ డెఫినెట్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. అండ్ ఆల్సో ఐ ఐల్ బి అన్ ఎగ్జాంపుల్ అండ్ ఐల్ బి అన్ ఇన్స్పిరేషన్ అని ఇదంతా చెప్పింది. అది కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ సృష్టి ఫెల్ట్ గి బ్యాడ్ బట్ అండర్స్టాండింగ్ ఉంది తను. అండ్ లక్కీలీ జ్యూరీకి కూడా ఒక ఛాన్స్ ఉంది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనేసి. సో వాళ్ళు సృష్టిని సెలెక్ట్ చేసి తనకి మళ్ళా తిరిగి అవకాశం ఇవ్వటం అది అసలు డబుల్ ధమాకా సృష్టికి మాత్రం. తను ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. నేను అనుకున్న రోహిత్ ఇస్తారేమో అని నేను అనుకున్నాను. బట్ అక్కడ సృష్టికి ఇచ్చారు. జ్యూరీ కూడా మంచి డెసిషన్. అండ్ యా ఎల్లో కార్డ్ గురించి మాత్రం షాక్. ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్. అండ్ దాని వల్ల అసలు అక్కడ స్టాప్ చేశారు, ఆన్ చేశారు, కానీ దానికి ఎల్లో కార్డ్ ఇచ్చేస్తారు. అది ఇంటెన్షనల్ కాదు, ఫౌల్ ప్లే చేయలేదు.
అన్ఇంటెన్షనల్లీ జరిగిపోయిందేమో రోహిత్ ద్వారా, ఇంటెన్షనల్ గా చేయలేదేమో అని నేను అనుకున్నా. రూల్ గుర్తు పెట్టుకోలేదు, రూల్ బ్రేక్ చేయాలని రోహిత్ అనుకోలేదని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ లైక్ ఎల్లో కార్డ్ వచ్చింది, బట్ స్టిల్ దాని వల్ల రోహిత్ కున్న ఓటింగ్ ఆర్ బికాస్ హీ ఈజ్ ఆల్సో మోస్ట్ ఎలిజిబుల్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 10 కి. హీఈస్ వన్ ఆఫ్ ద ఆల్రెడీ మనం కొంతమందిని అయితే చెప్పుకున్నాము. హీఈస్ ఆల్సో స్ట్రాంగ్ ప్లేయర్, డెఫినెట్ ప్లేయర్ ఫర్ సీజన్ 10. అండ్ దీని ఎల్లో కార్డ్ వల్ల ఎఫెక్ట్ అవ్వదు, బట్ లైక్ జ్యూరీ వాంట్స్ టు ప్రూవ్ వెదర్ లైక్ స్ట్రాంగ్ టీమ్ ప్లేయర్ అయినా కానీ విన్నర్ అయినా కానీ రూల్స్ బ్రేక్ చేస్తే ఎల్లో కార్డ్ విల్ బి గివెన్ అని ఎనీబడి. ఇది ఫస్ట్ టైం ఏమి కాదు, లైక్ బిగ్ బాస్ లో ఆల్రెడీ ఇలాంటివి జరుగుతుంది. సో అలా చేశారు. అండ్ వెరీ స్పాంటేనియస్ గా తీసుకున్నాడు, స్పోర్టివ్ గా తీసుకున్నాడు, అండ్ ఏదైనా అడ్వైస్ గా తీసుకున్నాడు. హీ యాక్సెప్టెడ్ హిస్ మిస్టేక్ అండ్ రెక్టిఫై చేసుకొని హిల్ నాట్ రిపీట్ అన్నాడు. దట్ ఈస్ ద గుడ్ థింగ్ అబౌట్ రోహిత్. అండ్ యా, టుడేస్ ఎపిసోడ్ మంచిగా అనిపించింది. గేమ్స్ బాగున్నాయి, ఫిజికల్ స్ట్రెంత్. నిన్న చాలా డల్లా అండ్ ఆల్సో చాలా నిద్ర వచ్చేసింది అని రకరకాలుగా మనం విని ఉన్నాము. బోరింగ్ గా ఉంది అంత గేమ్స్. ఐ థింక్ టుడే ఇస్ అ కంప్లీట్ మీ. డెఫినెట్లీ పవర్ ప్యాక్డ్ గా ఉంది అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. గోయింగ్ ఫార్వర్డ్ కూడా టఫ్ గేమ్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి బిఫోర్ ఐ కంప్లీట్. అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, బట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, whoever can subscribe and support to my channel. I feel grateful. Thank you.